అందరికీ శనార్థులు ఉండాలి మన మీ దీవనార్థులు ఎలా ముచ్చట్ల సంగతి అంటారా రైతుల కోసం కేటీఆర్ సారు దీక్ష బీజేపీ పార్టీనంట దేశానికి రక్ష ఇక చక్రం తిప్పుతున్న షర్మిలమ్మ ప్రెస్ మీట్ పెట్టిరు మంత్రులు ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మళ్ళీ మీకోసం మన రచ్చరచ్చ వార్తలలా ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు అరే రే అసలు ముచ్చటనే మర్చిపోయినా నువ్వు పొద్దుగాలటి సంది రచ్చ రచ్చ అవుతున్నది మళ్ళీ ఈ వార్త అందుకోసమే మన రచ్చ రచ్చ వార్తలకు పట్టుకొచ్చినా ఇక చూడుండ్రి కాంగ్రెస్ పార్టీ జోసే అలాగున్నది పో తొక్కు కూడా సభతోని నిజంగానే అన్ని పార్టీలను తుక్కు తుక్కు చేసేటట్టే ఉన్నది గా తీరులో వచ్చిర్రులో ప్రజలు చూస్తున్నారు కదా తండోపతండాలుగా ఎట్లా తరలి వచ్చిర్రో కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు రాహుల్ గాంధీ సారు రాగానే ఇగో గీ తీర్ల సప్పుడు చూసిరు కదా నువ్వు అటెనక కొంతమంది మంత్రులు మాట్లాడినాక ఇగో గీ తీర్ల మేనిఫెస్టో ప్రకటించిర్రు చూస్తున్నారు కదుల్లో మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు లీడర్ల ముఖంలో సంతోషము రాహుల్ గాంధీ సార్ అయితే మస్తు మురిసిపోతున్నాడు మళ్ళా రాహుల్ గాంధీ సారు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి भाई और बहनों आप जानते हो कि यहाँ आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी हजारों लोगों के उन्होंने फोन टैप किए और यहाँ की जो इंटेलिजेंस की एजेंसीज थी टैक्स की एजेंसीज थी पुलिस थी उनका उन्होंने गलत उपयोग किया हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए मगर जो उन्होंने सरकार चलाई थी डराकर धमकाकर एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था అగ్గో ఇన్నర్ గదుల్లో సారు గలం సారు బలం కాంగ్రెస్ పార్టీకి ఇంకా జర జోషు తెచ్చిపెట్టేటట్టే ఉన్నది ఈసారి ఎట్లయినా అధికారంలోకి వస్తారని పెద్ద ఎత్తున నమ్మకం మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు చూడాలే మళ్ళా జాతీయ వ్యాప్తంగా ఎన్ని సీట్లు గెలుస్తారో ఏమో నిన్న కేసీఆర్ సారు పొలం బాట పడితే ఇలా మంత్రులందరూ కలిసి గాంధీ భవన్ బాట పట్టిర్రోళ్ళు కేసీఆర్ సార్ను ప్రెస్ మీట్ పెట్టి చిన్నగా తిట్టలేరు మళ్ళా ఏ అంశాల మీద తిట్టిర్రు ఎందుకోసం తిట్టిర్రు మరి రైతులకేమన్నా న్యాయం చేస్తా అంటుర్రా లేదా ఒకసారి చూద్దాం పండి మేమేం చేసినాం మీలాగా లత్కోర్ పని చేయలే దాన్ని మీరు ఇలా ఎడారి చేసినారు నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల మీ అసమర్థత వల్ల దాని డిజైన్ ఏంది అసలు తెలుసా వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి ఎవరు లత్కోరు ఎవరు రందా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినోడు రందా బ్రోకరు జోకరు ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకును అని చెప్పిన నేను జనం నిన్ను బొంద పెడతారు నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టుమాట ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు మన తెలంగాణలో ఒక దిక్కు పంటలు ఎండిపోయి రైతన్నలు బాధపడుతుంటే ఇంకో దిక్కు లీడర్లు ఒకరి మీద ఒకరు మండిపడుతున్నారు నిన్న కేసీఆర్ సారు పొలం బాట పట్టి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ను ఖతర్నా కరుచుకున్నాడు కదా ఆ ముచ్చట మీదనే ఇలా గాంధీ భవన్లో గట్టిగానే అరుచుకున్నారు మంత్రులు మొదలు కేసీఆర్ సార్ నిన్న చచ్చిపోయిన రైతులకు సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసిండు గదుల్లో నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకి తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను
ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా, లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా. రెండవది, పెట్టిన పెట్టుబడి పోయింది, వస్తుందనుకున్న పంట పోయింది. వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను. వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. ఇన్నరగతుల్లో చచ్చిపోయిన రైతులకు సాయం చేయాల్సిందే అని చెప్పి కేసీఆర్ సారు డిమాండ్ చేయబట్టే. మరి ఈ ముచ్చట మీదే నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. అది పచ్చి అబద్ధము. అతను జనం సావాన్ని కోరుకుంటాడు. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యను ప్రేరేపించిన వీళ్ళ కుటుంబం అదే విధంగా ప్రేరేపిస్తున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. అగో ఇన్నరగతుల్లో తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఆగమయ్యి ఒక్క రైతు కూడా కష్టం కాలేడు అనబట్టే. అటెనక మళ్ళా కాళేశ్వరం ముచ్చట తీసిండుల్లో కేసీఆర్ సారు. ఈసారి ఏమన్నాడో ఇనుండ్రి. అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే, సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసారు కావాలని చెప్పి. వీళ్ళు తెలివితొక్కదనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పిన్నారు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. అరే ఇంటిరి గదుల్లో కాంగ్రెస్ పార్టీలకు కాళేశ్వరం కోసం తలా తెలియదు తోకా తెలియదు అనబట్టే. మరి కాంగ్రెస్ పార్టీ లీడరు నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఈ ముచ్చట మీద ఏమంటున్నాడో ఇనుండ్రి. గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? మీకు ఒకటి చెప్పాలి మీడియా మిత్రులారా, నేను ఇప్పుడు ఒక 120 రోజులు ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి, ఇది ఒక పౌరునిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది. నేను అర్థం చేసుకుంటే కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి ఆడ కాలువ దొబ్బు, ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు, ఇంత కమిషన్ దొబ్బుదాం, ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్ లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్ తో జరగలేదు. అగ్గో ఇన్నరగతుల్లో ఈసారేమో కాళేశ్వరం డిజైనింగే కరెక్ట్ లేదనబట్టే, ఆ సారేమో కాళేశ్వరమే కరెక్టు అనబట్టే. ఎవరిది తప్పనాల్లో, ఎవరిని నమ్మాల్లో, ఎవరిని కుమ్మాల్లో ప్రజలకు ఏం సమజ్ అయితే లేదుల్లో. అటెనక మంత్రి పొన్నం సార్ మాట్లాడుతున్నాడు. మళ్ళా ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ బానర్ గడ్డ నిర్మాణం జరగలేని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టులో బాట పడితేనేమో ఎక్కడికక్కడ నియంత్రితంగా అరెస్ట్ చేసినావు. ఇలా మీకు స్వేచ్ఛనిస్తున్నాం. అట్లానే శాసనసభ కూడా ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ పెట్టాను. మళ్ళీ ఈ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదామంటే అది చేతగాక 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింతైంది ఇక అనగా రచ్చ ఏం రచ్చ ఏం చేస్తావు రచ్చ దా కరీంనగర్ లోక్సభలో నువ్వు 5 ఏళ్ళు ఎంపీ, నేను కూడా 5 ఏళ్ళు ఎంపీ, ఏం చర్చ చేసినావు చూద్దాం దా. ఏం రచ్చ చేస్తావు రమ్మని అడుగుతాను, సవాల్ చేస్తాను అని ఒక ఎన్ఎస్సీ మాజీ నాయకుడిగా. అగ్గో ఇన్నరగతుల్లో పొన్నం ప్రభాకర్ సారు పొగలు గక్కబట్టే కాంగ్రెస్ పార్టీని తిట్టినందుకు. ఇప్పుడైతే ఇదొక ప్యాషన్ అయిపోయిందుల్లో. ఎన్ని తిట్లు తిరిగితే అంత భవిష్యత్తుకు మెట్లు అన్నట్టు తయారైంది రాజకీయం. చూడాలే మళ్ళా రాను రాను ఇంకెంతగానం తిట్టుకుంటారో ఏమో. బీజేపీ పార్టీ ఆనాడు 2 సీట్లు గెలిచిందుల్లో. ఇప్పుడు చూస్తే మొత్తం మీద దేశంలో ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నది. ఇవాళ మరి బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఎట్లున్నాయి, దేశవ్యాప్తంగా సంబరాలు ఎట్లున్నాయి ఇక చూడుండ్రి. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు అయితే మస్తు సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటారా, ఇవాళ బీజేపీ పార్టీ పుట్టిన దినం. మళ్ళా
సరిగ్గా 45 ఏండ్ల కింద 1980 సంవత్సరంలో పుట్టింది ఊళ్ళో పార్టీ పుట్టిన కాడికి వెళ్ళి మెల్లమెల్లగా 2 సీట్లతోని ఎలా అధికారంలోకి వచ్చింది మళ్ళా. పార్టీ పుట్టిన దినం సందర్భంగా ఢిల్లీ పార్టీ ఆఫీసులో జెండెగరేసిండుల్లో బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా సారు. भारतीय जनता पार्टी के स्थापना दिवस के शुभ अवसर पर मैं आप सब के माध्यम से भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं को आज के स्थापना दिवस की शुभकामनाएं देता हूं, उनको साधुवाद भी देता हूं और इस शुभकामना के साथ हम आगे 2024 के चुनाव के लिए संकल्प और आह्वान भी उनको करता हूं। आज भारतीय जनता पार्टी जिस मुकाम पर आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में पहुंची है, उस यात्रा में 4-4, 5-5 पीढ़ियां खप गई और उनके तप के कारण, उनके योगदान के कारण, उनकी तपस्या के कारण, जो उन्होंने वैचारिक अधिष्ठान के लिए खून पसीना एक किया, उस कारण से आज प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी दुनिया की सबसे बड़ी पार्टी बनी है। చూసిరు గదనుల్లో బీజేపీ పార్టీ దేశ అధ్యక్షుడు జేపీ నడ్డా సారు జెండెగరేస్తుంటే మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు కూడా జెండెగరేసిండు మళ్ళా చూడుండ్రి. జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం నడిచేదో ఆ జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆర్టికల్ 370 రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపిస్తున్నప్పుడు కానీ 1951లో జనసంఘ్ను స్థాపించినప్పుడు కానీ ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో ఖచ్చితంగా ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పామో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేశాము. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అనేక రకాల హక్కులు కల్పించాము. జమ్మూ కాశ్మీర్ ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం. చూసిరు కదా ఇట్లా బీజేపీ పార్టీ అయితే మస్తు సంబరంగా ఉన్నదుల్లో ఇవాళ పార్టీ దినోత్సవం సందర్భంగా మోడీ సారు ఏమన్నాడో ఇనుండ్రి. आपने मेरा काम देखा है, हर पल देश के नाम, और मैं आपको कहता हूं 24/7 फॉर 2047, 24/7 फॉर 2047, ये मोदी हर पल आपके नाम, हर पल देश के नाम। और इसलिए मोदी कहता है आपका सपना मोदी का संकल्प है। ఇన్నర్ గదనుల్లో 24 గంటలు ప్రజల కోసమే పని చేస్తా అనుకొచ్చిండు ప్రధాని మోడీ సారు. చూడాలి మళ్ళా ఈ తాప గెలుస్తారా లేకపోతే ప్రతిపక్షంలో నడుస్తారా. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి టక్కబర్ లడై నడుస్తున్నదుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ పెట్టింది కదా, ఇటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రైతుల కోసం కొట్లాడుతూ ఉన్నది, దీక్షలు చేస్తూ ఉన్నది. మరి కేటీఆర్ సారు రైతుల కోసం ఏం మాట్లాడిండు, ఈ రైతుల కోసం ఏం డిమాండ్ చేసిండో చూడుండ్రి. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కి నడుమ తక్కబర్ రాజకీయం నడుస్తున్నదిలో ఇయాల కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ముంగలేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గోసను ముంగలేసుకున్నారు. కేటీఆర్ సారు సిరిసిల్లల ఇగో గిట్లా దీక్ష చేసిండులో. ఇట్లా రైతుల కోసం దీక్ష చేస్తున్న కేటీఆర్ సారు రైతుల కోసం, రైతుల బాధల కోసం ఏం మాట్లాడిండో ఈనుండ్రి. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ ఉత్తరం రాయండి. మేము మీలే కాపం. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు. అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఇయ్యనియద్దు రైతు బంధు అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కి చెప్పి రైతు బంధును అడ్డుకున్నది. మేము నీలాగా తిర్రి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇయ్యాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఉత్తరం రాయి. ఏమని రాయి? మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం, తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది,
కొన్ని దగ్గర రాళ్ల వానలు పడ్డాయి. వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు. కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరఫున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం. నీలాగా అడ్డుకోం. అగో ఇన్నర్ గదుల్లో అన్నదాతలను ఆదుకోవాలి అని డిమాండ్ చేయబట్టే అటెనక మా మీద ఆనాడు మస్తు బదులం లేపిండ్రు అని ఇగో గిట్ల మస్తు గరమైండుల్లో. ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. యూట్యూబ్లల్లా వాట్సాప్లల్లా కొంతమంది చదువు రానోడు చదువుకున్నోడు 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడిపడితే వాడే చెప్తాను యూట్యూబ్లలో ఏమని కొట్టుకపోయింది కాళేశ్వరం, కేసీఆర్ మొత్తం తినేసిండు, 1,00,000 కోట్లు దొబ్బిండు అని ఇక్కడ వీడోర్రా కుక్కోలే, అక్కడ వాడోర్రా యూట్యూబ్లో చూసి మనమేమనుకున్నాం. చూసిన వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇలా, అందుకే మన వాళ్ళు మాట్లాడతలేరు. మనం ఏంటంటే నిజం నిలకడమే తెలుస్తుంది, తొందరద్దు అనుకున్నాం. మరి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంప్ హౌస్ ఎట్లా చాలైంది, నంది పంప్ హౌస్ ఎట్లా చాలైంది, మన సొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లా వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది. కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి, వాస్తవాలు నమ్మాలి, వాస్తవాలు ఆలోచన చేయాలి. ఇన్నరు కదా కాళేశ్వరం కోసం గిట్ల మాట్లాడితే సీఎం పిఎం ఇద్దరు కలిపి ఇగో గీ తీర్లర్చుకున్నారు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. ప్రధానమంత్రి తాపీ మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి, ఖతం చేయాలి బీఆర్ఎస్ అన్న చక్కర్లో ఉన్నారు. మరి కాపాడుకుందామా, ప్రజల తరపున కొట్లాడదామా, లేదా వీళ్ళ కుట్రలకు బలైదామా ఆలోచించమని చెప్పి కూడా కోరుతూ, ఇన్నర్ గదుల్లో గిట్ల కేటీఆర్ సారే కాదు హరీష్ సారు మాజీ మంత్రులు బాగానే అరుచుకున్నారు రైతుల కోసం. మాజీ గవర్నర్ తమిళిసై మేడం మన అందరికీ ఎరకే కదా, ఎంపీగా పోటీ చేస్తా ఉన్నది, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నది. వేరే లీడర్లు అయితే బుక్కడి నీళ్ళు కూడా తాగరు, అసొంటిది మేడం అయితే ఇండ్లకు పోయే తింటా ఉన్నది. మళ్ళా మన మాజీ గవర్నర్ తమిళిసై మేడం ప్రచారంతోని పరుగులు తీస్తుందిలో, కాకపోతే కొన్ని జాగలలా బండి ఆపి తీపి చూస్తున్నది. ప్రచారం చేస్తున్నప్పుడు మేడంకు గుప్పు వాసన వచ్చినట్టున్నది. ఇంకేముంది, పానమంతా అటే గుంజినట్టుంది. ఇగో గిట్లా బెల్లం రొట్టెలు తిన్నది. ரொம்ப சந்தோஷம். எதுக்கு நின்னா உங்க அதிரசத்தோட வாசனை எனக்கு எப்படி தெரியும் அதிரசம் சொல்றீங்கன்னு, அப்படி தாண்டும் போது அதிரசம் மூக்க தொலைச்சது. சந்தோஷம் చూసిండ్రు కదా, ఈడొక్కతాన్నే గాదుల్లో ఆ నడుమ గారెల దుఃఖం దాకా గిట్లే గారెలు కూడా తిన్నది. చూసిండ్రు గదిలో మేడం ఉత్తగం తింటలేదు, పైసలు కూడా ఇచ్చే తింటుంది. కొందరు లీడర్లైతే బయట బుక్కెడు మంచినీళ్ళు కూడా ముట్టరు, కానీ ఈ మేడం అయితే అందరితోని సింపుల్గా ఉంటున్నది. అంటే పక్కా గెలుపు మేడందే మరి. ఇన్ని దినాలు వైసీపీ లీడర్లు ఏమన్నారు, తెలంగాణలో పార్టీ పెట్టింది, ఆఖరికి వస్తే కాంగ్రెస్ పార్టీలో కలిపింది. ఇక ఆమెతో ఏమవుతుందా మా వైసీపీని ఓడగొట్టనీకి అని చెప్పి పెద్ద లీడర్లు అన్నారు. ఆఖరికి వస్తే చక్రం తిప్పుతున్నది మళ్ళా షర్మిలమ్మ. ఇప్పటికీ 3 ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకున్నదంట. చేతి గుర్తు షర్మిలమ్మ బాగానే చక్రం తిప్పుతున్నదులో, ఆగినట్టే ఆగుతున్నది, అన్న పార్టీకే ఎసరు పెడుతున్నది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అర్తర్ సారు, ఎలిజాను కాంగ్రెస్ పార్టీలో కాలు పెట్టిండ్రు. ఇట్లా ఇద్దరితోని ఆగుతుంది అనుకుంటే ఇవాళ మళ్ళొక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే
ఇట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలను కలుపుకొని ముందుకోతున్నదుల్లో వైఎస్ఆర్ బిడ్డ. షర్మిలమ్మ జోషు పార్టీ ఊపు చూస్తుంటే ఈ తాపకు 3 నుంచి 4 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టుడు ఖాయం. ఈ ముచ్చటిన్నోళ్ళంతా అంటున్నారు ఒకటే మాట, షర్మిలమ్మ నయం అని. చూడాలి మళ్ళా ఏడికోయినా ఏ మీటింగ్ పోయినా అన్నకే ఎసరు పెడుతున్నది, అన్నకే సూటి పెట్టబట్టే. ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కార్ బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది. ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. ఏ భూమి అన్నా, స్పెషల్ స్టేటస్ అయినా, క్యాపిటల్ అయినా, ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది. ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది. అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది. అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు. మొత్తం అంతా లిక్కర్ మాఫియా. అగ్గో ఇన్నర్ గదుల్లో ఇంత గరం మీద ఉన్న షర్మిలమ్మ పార్టీ నుంచి ఎంతమంది అసెంబ్లీలు అడుగు పెడతారో, ఈ తాప పార్లమెంటుకు ఎంతమంది పరుగులు పెడతారో చూడాలే మళ్ళా. మాల్దీవ్స్ వాళ్ళు మనల్ని అయితే చిన్న మాటలు అన్నారు. లక్షద్వీప్ కంటే మా మాల్దీవ్సే సూపర్ ఉన్నది అన్నారు. మొత్తం మీద అయితే ఇప్పుడు మన లక్షద్వీప్కు లక్షలాది మంది మొత్తం మీద వస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మోడీ సారు అడుగుపెట్టిన పుణ్యమే కావచ్చు. ప్రధాని మోడీ సారు ఎప్పుడైతే ఒక లక్ష్యంతో లక్షద్వీప్లో అడుగు పెట్టిండో అప్పటి సంది లక్షల మంది పోతున్నారు మన లక్షద్వీప్కు. ముందే ఎండాకాలం మాయే, ఎంజాయ్ చేయనికే ఇదే మంచి సమయం మాయే. ఇక మస్తు మంది లైన్లు కడుతున్నారు గిట్లా ఎంజాయ్ చేయనికే. చూసిరు కదా నువ్వు లక్షద్వీప్లో ఎంత లక్షణంగా ఎంజాయ్ చేస్తున్నారో. అయినా మన లక్షద్వీప్కి ఏం తక్కువ చెప్పుండ్రి. నెంబర్ 1 హోటళ్ళు ఎంజాయ్ చేసినాక టైంకు రానికే గాలి మోటార్లు, ఇట్లా అన్ని సవలతులు ఉన్నాయి మళ్ళా. అగో గా మాల్దీవ్స్ పోయి మాటలు వాడు ఎందుకు, మన తానే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారో ఏమో ఇద్దరు. ఇట్లా కూర్చొని ముద్దుగా షాదాగా పట్టిరి. చూసిరు కదా ముద్దుగా నిమ్మలంగా కూర్చొని షాదాగా పట్టిరి. షాయ తాగినాక కద్దరు ఒకటే తక్కువైనా వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారో ఇనుండ్రి. So if you're looking for a mixture of, say, an island which is isolated, an island where there are lesser people and yet very beautiful, I think Lakshadweep is the place for you. So आज सुबह हमने स्कूबा डाइविंग भी की थी, उसका एक्सपीरियंस भी बहुत अच्छा रहा. इसके पहले मैंने अंडमान्स में भी किया है, बट यहाँ की जो क्लैरिटी है और यहाँ जो प्रोफेशनलिज्म है स्टाफ में, आई थिंक दैट इज़ अमेजिंग. लेकिन हमें कोई ऐसी जगह चाहिए थी जो थोड़ी काम हो, लेस पीपल वुड बी देयर. जैसे हम यहाँ पे भी जहाँ रह रहे हैं, हमारे अलावा और 2 गेस्ट रह रहे हैं सिर्फ. सो इट ऑलमोस्ट फील लाइक कि ये हमारा ही बीच है, हम ही यहाँ पे है. देयर इज नो वन रियली देयर कि ऑल द टाइम अप योर नोज कि आपको क्या चाहिए, कुछ चाहिए क्या, पानी चाहिए. सो इट फील्स नाइस कि यू आर बाय योर सेल्फ, आप सी को पूरा दिन देख सकते हो. सो फील्स गुड. అగ్గో ఇన్నర్ గదుల్లో మస్తు సంబరపడుతున్నారు లక్షద్వీప్కు పోయినందుకు. ఇన్ని సౌలతులు ఇంత మంచి పనులు చేసినందుకు టూరిస్ట్ ఆఫీసర్ సార్ ఏం చెప్తున్నాడో ఇనుండ్రి. And we have very beautiful, I mean very mesmerizing islands such as Kadmat, Kalpini, Minikoi, Kavrati and Agati islands. And it is pertinent to mention that Bangaram is one of the most mesmerizing uninhabited islands in Lakshadweep, where which is a very tranquil, very serene, calm island where you will have a lot of takeaways and once you have a holiday there. అగ్గో ఇన్నర్ గదుల్లో సారు గుట్ట అదే ముచ్చట చెప్పబట్టే. మీరు గుట్ట ఉత్తగున్నప్పుడు పోయి అట్లా ఎంజాయ్ చేసి రండి మళ్ళా. ఓట్ అంటే 100 రూపాయల నోటు కాదు, ఓట్ అంటే 500 రూపాయల నోటు కాదు, ఓట్ అంటే వజ్రాయుధం. అసోంటి ఓటును ఎంతో మంది అమ్ముకుంటారు. వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టే చేసిండు గీ అన్న.
ఓటును అమ్ముకుంటాం 5 ఏళ్ల దాకా అరిగోసలు పడతామనేటోళ్ళ కోసమే నువ్వు ఈ ముచ్చట. కద్దరు వంగి ఖరాబ్ అవుతున్న వేళ ఓటుకు ఇష్టం వచ్చినట్టు పైసలు మంచుతున్నాయి. అలా గీ అన్న విప్లవ వీరుడు లెక్కనే గీ పని చేసిండు. நான் சேர்மதேவி பையில் டெய்லர் கடை வச்சுருக்கேன். வருகிற பாராளுமன்ற தேர்தலில் யாரும் ஓட்டுக்கு பணம் வாங்காமல் நேர்மையான முறையில் அவங்களோட வேட்பாளர்களை தேர்ந்தெடுக்கணும், தலைவர்களை தேர்ந்தெடுக்கணுங்கிறதுக்காக வலியுறுத்தி நான் என்னுடைய வீட்டு வாசலில் இது போல் ஒரு வாசகம் வச்சுருக்கேன். இது கடந்த 4 முறையாக வச்சுருக்கேன், இது 5வது முறையாக வச்சுருக்கிறேன். யாரும் ஓட்டுக்கு பணம் வாங்காமல் இந்திய ஜனநாயகத்தை சரியான முறையில் கடைபிடிக்கணும்னு நான் வேண்டி விரும்பி கேட்டேன். ఇన్నర్ గదుల్లో సమాజ అయిందో లేదో నేను మళ్ళొకసారి చెప్తా ఇనుండ్రి. ఈ అన్నది తమిళనాడు రాష్ట్రము. ట్రైలర్ పని చేసుకుంటాడు. ఎట్లయినా ఓట్ల పండుగ వచ్చింది కదా ఇప్పుడు. నా ఓటు అమ్మేది లేదు, అవినీతి లీడర్లు నా గడప తొక్కేది లేదు అన్నట్టుగో గీ తీర్ల పోస్టర్ వేసిండు. అగ్గో చూసిరు గదుల్లో అన్న పోస్టర్ చూసినాక ఇక పొంకనాలు కొట్టనీక ఒక్క లీడర్ కూడా రాడు. మీరు కూడా అన్న తొవ్వల నడువుండ్రి, ఓటును అమ్ముకోకుండ్రి, మీ జీవితాన్ని ఆగం చేసుకోకుండ్రి. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్లో. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.